ముందుకెళ్ళబోతున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ సీనియర్ నాయకులు రఫీ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రామ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయిపోతారు. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు, నేను అన్నట్లు ఏంటి రెడ్ బుక్ అయితే మొత్తం ఏపీలో అయితే ప్రస్తుతం ఇప్పుడు రెడ్ బుక్ గురించే చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అధికారులు చాలా మంది ఉన్నారు. ఏంటి ఆ రెడ్ బుక్ పైన ఒకసారి లోకేష్ ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది అధికారులు భయపడుతున్నారు అంట, నిజమేనా? నమస్కారం సార్ రాజేష్ గారు. నమస్తే అండి. అలాగే మీకు రామ్ కుమార్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారండి. వస్తామన్నారు. వచ్చే శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే 6 టీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇప్పుడు రెడ్ బుక్ గురించి భయపడలేదు సార్. పోలీసులు కానీ ఇతర ఆఫీసర్లు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి గుర్తుకొచ్చి మనం ఏ రకంగా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పరిపాలన చేశాం అనేది తలుచుకొని భయపడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ వీసీ ప్రసాద్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించాడు చూశారుగా విశాఖపట్నంలో. ఆ విద్యార్థులను వైసీపీ కార్యకర్తల కింద మార్చి ఇంటింటికి సర్వేలు పంపించి రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టి విగ్రహాలు పెట్టి మొత్తం వీసీలు దాసోహం వాళ్ళకి భయం వేస్తా ఉంది. లోకేష్ గారు రెడ్ బుక్ చూపించాడు అంతే, కానీ ముందే డ్రాప్అవుట్ అయిపోతా ఉన్నారు, రాజీనామాలు చేసేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి తత్వం మొదలుకుంటుంది. నేను 5 వీసీలు అనుకుంటా నేను రాజీనామాలు చేసి. అంటే మీరు చెప్పేదాని ప్రకారంగా అందరి పేర్లు ఉన్నాయన్నట్లున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని కూడా రెడ్ బుక్ నమోదు చేశారా? అలా కాదు, ఆ తాడేపల్లిగూడెంలో ఉద్యానవన యూనివర్సిటీ వీసీ అసలు అతను నియామకమే తప్పు అని చెప్పి హైకోర్టు చెప్పింది. అవును, 3 సంవత్సరాల తర్వాత ఇంకో 3 సంవత్సరాలు రెస్ట్రిక్షన్ ఇచ్చారు. కనీసం కేంద్ర సంస్థ సంబంధించి కమిటీ వేయాలంట. కేంద్ర విద్యా మండలి సభ్యుడు ఖచ్చితంగా ఉండాలంట. లేకుండానే మామ అనిపించుకొని 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయారు. పద్ధతి లేదు, పాడు లేదు. నేనేమంటాను రఫీ గారు, ఒకటి ఇప్పుడు రెడ్ బుక్ లో ఏవైతే పేర్లు నమోదయ్యాయో వాళ్ళ పైన చర్యలకు శ్రీకారం చుట్టారా, ఇంకా టైం తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడే కదండి ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నెల కూడా కాలేదు కదా, అప్పుడే చర్యలు. ఇప్పుడు ఆధారాలు సేకరించాలా, ఇప్పుడు అవినీతి పరుల అధికారులని కొంతమందిని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పాము. వాళ్ళు రిటైర్ చేస్తున్నారు, కానీ కొంతమందిని మేము గౌరవంగా రిటైర్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు మొన్నటి వరకు అధికారం చలాయించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన విషయంలో ఎంత అవధానం చూపించాం. ఆయన పోస్టింగ్ ఇచ్చాం. బహుశా రేపు ఆయన రిటైర్మెంట్ అంటే నిన్ననే శుక్రవారం నాడే బహుశా ఆయన ఇదే ఇవాళ రేపు సెలవులు కదా సెక్రటరియట్ కి. కాబట్టి మేము కక్ష సాధింపు చర్య ఉండదు. తప్పులు చేసిన వాళ్ళని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని, చట్టాన్ని తుంగలో తొక్కి పనిచేసిన వాళ్ళని చర్యలు ఉంటాయి. రైట్, ఓకే. ఇప్పుడు లోకేష్ గారు ఒక నిమిషం మా ఇద్దరు మాట్లాడే ముందు వచ్చిందన్నమాట. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారండి. చిన్న స్టూల్, ప్లాస్టిక్ స్టూల్ పెట్టుకొని మధ్యలో నుంచొని మాట్లాడటానికి ఉపక్రమిస్తే స్టూల్ తీసేయటం, మాట్లాడే మైక్ తీసుకొని వెళ్ళిపోవటం. ఏమంటే అందులో ఒకటండి, నేనేమంటున్నాను రఫీ గారు, ఒకటి అధికారులది ఏముంటుందండి, అక్కడ ఎవరైతే చెప్తారో వాళ్ళు పై స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మనుషులకి వాళ్ళు చెప్పకపోయినా అతిగా ప్రవర్తించినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. పైన చెప్పవలసిన అవసరంలా వీళ్ళే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన చిన్న స్టూల్ అండి, అది చూపించారు కూడా. ఎవరండి రఫీ గారు అతిగా ప్రవర్తించిన ఆఫీసర్లు అంటే ఎవరు? ఒక 2-4 పేర్లు చెప్పండి. 4 పేర్లు ఏంటి సార్, 400 పేర్లు ఉన్నాయి.
రెండు మూడు ఒక చెప్పండి. 4 పేర్లు ఏంటి? కొన్ని చెప్పండి. కానిస్టేబుల్ దగ్గర నుండి రాజేంద్రనాథ్ రెడ్డి వరకు. ఆ, రాజేంద్రనాథ్ రెడ్డి ఏ రోజైనా మేము ఒక మెమరాండం ఇస్తామంటే డీజీపీ ఆఫీసు గేట్ లోపలికి రానిచ్చాడండి ఎప్పుడైనా? ఉమ్, అంటే ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది ఉంది, ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉందని చెప్పి మా పార్టీ రైట్ రైట్ ఎమ్మెల్యే ఓకే. ఎవరో కాదు, ఎమ్మెల్యేలు మెమరాండం తీసుకొని ఇప్పుడు స్వయంగా ఎవరైతే హోమ్ రఫీ గారు ముందుగా మీరు చర్య కాదు, రఫీ గారు ముందుగా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి కదా, ముందుగా ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆఫీసర్ల పైన లేకుంటే వైసీపీ నేతల పైన? ఇద్దరి మీద. అనిత గారు డీజీపీ ఆఫీస్ కి ఇదిగో నడి రోడ్డు మీద మహిళని నరికేశారు గుంటూరులో, ఉమ్, ఈ రకమైనటువంటి జరుగుతుందని ఒక మెమరాండం, శాంతి భద్రతల కోసం ఒక మెమరాండం. ఓకే. అక్కడ ఒక యువకుడిని చెట్టు కట్టేసి కాల్చేశారు. అనేటువంటి రైట్, ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్, ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రఫీ గారు దయచేసి ఒక్క నిమిషం ఉండరా? దేని మీద తిరుగుతున్నారు? రైట్ రఫీ గారు చూద్దాం, మాట్లాడదాం మనం. రాజేంద్ర రెడ్డి రఫీ గారు ప్లీజ్ మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మనము బీజేపీ నేత రామ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏంటి నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి రెడ్ బుక్ అయితే మొత్తానికి తీయబోతున్నారు, రాబోయే త్వరలో రెడ్ బుక్ లోకేష్ ఓపెన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దీంట్లో ఆఫీసర్స్ని ఇంతకుముందు అన్నట్లు ఆఫీసర్స్ అంతా కూడా కాస్త టెన్షన్ మొదలైంది. నిజంగా చర్యలు తీసుకుంటారా, లేక సరలే ఏదో జరిగిపోయింది మనము ఆ కక్ష సాధింపులు ఉండవు, పాలనపైన దృష్టి పెడదాము అనే విధంగా ఉండే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఎలా